అన్నట్టు ఈ మధ్య మనం పొద్దున్న లెగంగానే ఈ యూట్యూబ్లో చూసినా కానీ లేకపోతే ఈ టీవీలో చూసినా కానీ కింద ఒక అడ్వర్టైజ్మెంట్ నడుస్తూ ఉంటుంది. ఆ సర్జరీ లేకుండా చిన్న సూదితో ట్రీట్మెంట్ చేస్తామనేది ఎక్కువగా చూస్తున్నాం. ఇంతకు ముందంతా కూడా మనకి ఏంటంటే ఈ నీ రీప్లేస్మెంట్ సర్జరీ గురించి, ఈ సర్జరీస్ గురించి ఎక్కువగా చాలామంది డాక్టర్స్ వచ్చేసి చెప్పటము, దాని గురించి అవేర్నెస్ చాలామందికి అందరికీ బాగానే ఉంది. సర్జరీ చేయించుకోవాలి, మోకాలు చెప్పులు అరిగిపోతే సర్జరీ చేయించుకోవాలి. కానీ రీసెంట్గా ఫర్ ద పాస్ట్ 1 year కానీ అట్లాగే ఈ మధ్య చిన్న సూది చాలు, సర్జరీ అవసరం లేదని చెప్తున్నారు. సో దీనివల్ల ఏంటంటే చాలామంది పేషెంట్స్లో ఒక టైప్ ఆఫ్ కన్ఫ్యూజన్ ఉంది. అసలు ఏంటి సర్జరీ అని చాలా పెద్ద పెద్ద డాక్టర్లు పెద్ద పెద్ద హాస్పిటల్లో సర్జరీ అనే చెప్తున్నారు, మళ్ళీ వేరే డాక్టర్స్ ఎవరో వచ్చి సర్జరీ అవసరం లేదు చిన్న సూది చాలు అంటున్నారు అని ఒక కన్ఫ్యూజన్ అయితే చాలా మందిలో ఉంది. సో ఈ సర్జరీ ఎప్పుడు చేయించుకోవాలి, ఈ నాన్ సర్జికల్ ట్రీట్మెంట్స్ ఇది కొత్తగా వచ్చిన ఈ అత్యాధునిక ట్రీట్మెంట్ ఎప్పుడు చేయించుకోవాలనేది దాని గురించి అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం మనం ఈరోజు మాట్లాడుకుందాము. సో ఆపరేషన్ అనేది ఎప్పుడైనా సరే లాస్ట్ స్టేజ్, ఈ ప్రాబ్లమే కాదు ఏ ప్రాబ్లం అయినా సరే ఎండ్ స్టేజ్ ఆఫ్ ద డిసీజ్ అంటాం. సర్జరీ అనేది ఎప్పుడైనా సరే ఇంకా అన్ని అవకాశాలు లేని ఇక లాస్ట్ స్టేజ్కి వచ్చేసిన తర్వాత ఆపరేషన్ సజెస్ట్ చేస్తాం. సో ఈ ఎర్లీగానే మనం డిటెక్ట్ చేసి ఎప్పుడైతే మోకాళ్ళ నొప్పులు స్టార్ట్ అవుతాయో ఆ సమయంలోనే కనుక మనం కరెక్ట్ వైద్యం కనుక కరెక్ట్ ట్రీట్మెంట్, రూట్ కాజ్ అంటే అసలు ఆ ప్రాబ్లం ఎందుకు వస్తుందని దాన్ని ఐడెంటిఫై చేసి ఆ రూట్ కాజ్ని కనుక మనం ట్రీట్ చేస్తే ఇది లాస్ట్ స్టేజ్ వరకు వెళ్ళదు కదా అనేది ఈ న్యూ కాన్సెప్ట్. గత 3 సంవత్సరాల నుంచి 4 సంవత్సరాల నుంచి అమెరికాలో కానీ యూకేలో కానీ స్టార్ట్ చేసింది కాన్సెప్టే. ఇనీషియల్ స్టేజ్లోనే మనం ఐడెంటిఫై చేసి దాన్ని అప్పుడే కనుక పర్ఫెక్ట్గా ట్రీట్ చేస్తే కనుక లాస్ట్ స్టేజ్ వరకు వెళ్ళదు. లాస్ట్ స్టేజ్కి వెళ్ళకపోతే మనం ఆపరేషన్ అవాయిడ్ చేయొచ్చు అనే కాన్సెప్ట్ తోటి ఇప్పుడు కొత్తగా వచ్చిన నాన్ సర్జికల్ ట్రీట్మెంట్. ఒకవేళ మా దగ్గరకు వచ్చిన పేషెంట్స్ని మా దగ్గర ఉన్న అడ్వాన్స్డ్ స్కాన్స్ యూస్ చేసి ఎర్లీగా కనుక ప్రాబ్లం డిటెక్ట్ చేసి దానికి అప్పుడే పర్ఫెక్ట్గా ట్రీట్మెంట్ చేసుకుంటే కనుక ఇది సర్జరీ వరకు వెళ్లకుండా మనం ఆపగలుగుతాం. ఒకవేళ మన దగ్గరికి వచ్చేటప్పటికే మొత్తం మోకాలంతా కూడా డ్యామేజ్ అయిపోయి కాలు వంకర అయిపోయి దగ్గరికి వచ్చేసి అసలు ఈవెన్ 100 మీటర్లు 50 మీటర్లు కూడా నడలేని పరిస్థితికి కనుక వస్తే కనుక డెఫినెట్గా మోకాలు చెప్పు మార్పిడి ఆపరేషన్ తప్ప వేరే మార్గం అయితే లేదు.